నమస్తే ధర్మయోధులారా. ఒకసారి మన కళ్ళ ముందు కురుక్షేత్రాన్ని దృష్టిలో పెట్టుకోండి. భూమంతా గర్జనలతో నిండిపోయింది. వేలాది రథాలు, గుర్రాలు, యోధులు, గలగల శబ్దం వినిపిస్తుంది. ఈ అల్లకొల్లాలలో దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వచ్చాడు. అతని మాటలు వినడానికి సిద్ధమా? దుర్యోధనుడు చెప్తున్నాడు, గురువర్య, మా సైన్యంలో ఉన్న ప్రత్యేకమైన మహావీరులు ఎవరో ఇప్పుడు నేను చెప్తున్నాను. వీళ్ళు నా సైన్యాన్ని ఆధారం, నాయకులు. లైఫ్ లెసన్. ఈ శ్లోకం మనకి ఒక శాశ్వత సత్యాన్ని గుర్తు చేస్తుంది. జీవితంలో అందరూ మనకు తోడవరు, కానీ కొందరు మాత్రమే నిజమైన ఆధారాలు, నిజమైన నాయకులు అవుతారు. అవసర సమయానికి మనతో నిలబడే వారినే గుర్తించాలి. మిగతా వాళ్ళు గాలి లాంటి వారు, వస్తారు, వెళ్తారు. నీ సైన్యంలో నీ నిజమైన వీరులు ఎవరో గుర్తించడం నేర్చుకో. ఎందుకంటే అదే నీ విజయానికి మొదటి అడుగు. తమ్ము గీత డైలీ. ప్రతి శ్లోకం నీలో జ్ఞానాన్ని వెలిగిస్తుంది. ఇప్పుడు వరకు దుర్యోధనుడు తన సైన్యంలో నాయకులు ఎవరు చెప్పబోతున్నాడు అని తెలుసుకున్నాం. రేపటి శ్లోకంలో మహావీరులు పేర్లు ఒక్కొక్కటిగా వినబోతున్నాం.